నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఫిజర్స్ అంటే ఏంటి? ఈ లక్షణాలు అసలు ఎలా ఉంటాయి? అంటే ఇది లేడీస్కి ఎక్కువ ఉంటుందా లేదా జెంట్స్కి ఎక్కువ ఉంటుందా? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. అయితే ఫిజర్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ దీన్ని ఎలా చెప్పాలి సార్? మీరు ఎలా చెప్తారు? మనకు యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే ప్లేస్లో మనకు చాలా డిసీజెస్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్ డిసీజెస్ వచ్చి మనకు 4 డిసీజెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి పైల్స్ అంటాము, ఒకటి ఫిజర్స్ అంటాము, ఒకటి ఫిస్టులా అంటాం అనమాట. సో ఈ 3 సైనస్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ 4 అనేది కామన్. దీంతోపాటు యానోరెక్టల్ యాబ్సెస్. ఇవి లైఫ్లో ఈ 5 డిసీజెస్ అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వచ్చి వెళ్తాయి అన్నమాట. చాలా కామన్ డిసీజెస్. దీంట్లో అన్నిటికంటే కామన్ ఏదంటే ఫిజర్ అంటాం అనమాట. ఫిజర్ అంటే ఏంటంటే మన యానల్ కెనాల్ ఉంటుంది కదా, యానల్ కెనాల్లో మన కింద ఏమవుతుందంటే 2 పార్ట్స్ ఉంటాయి యానల్ కెనాల్కి. అప్పర్ పార్ట్ ఉంటుంది, లోయర్ పార్ట్ ఉంటుంది అనమాట. కింద పార్ట్లో ఏమవుతుందంటే ఎక్కువ నర్వ్ సప్లై ఉంటుంది. అంటే బాగా సెన్సిటివ్ నర్వ్స్. మనకు ఫింగర్ టచ్ అయిందనుకోండి, ఏదైనా గుచ్చుకునింది అనుకోండి, ఎంత సెన్సిటివ్ ఉంటుంది. సో యానల్ కెనాల్లో కూడా లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో అంత సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న కట్టు లాంటిది వస్తుందన్నమాట. మనం బయట దెబ్బ తగిలితే ఎలా అవుతుందో అట్లా కట్టు లాంటిది వస్తుందన్నమాట. అట్లా కట్ అయినప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ వస్తుందంటే కొంతమంది, సార్ మేము తట్టుకోలేక ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాము అనేంత పెయిన్ కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం యానల్ కెనాల్లో ఉన్న కట్టును మనం ఏమంటామంటే ఫిజర్ అని చెప్తుంటాం. సైంటిఫిక్గా ఫిజర్ అంటాము. తెలుగులో దీని వర్డ్ వచ్చి ఆసన పగులు అంటారనమాట. బట్ దీన్ని ఎవరు యూజ్ చేయరు. సో క్యూరియాసిటీ కొద్దీ అసలు ఏమంటారు తెలుగులో అంటే మనకు చాట్ జీపీటీ ఇచ్చిన నేమ్ అది. బట్ కామన్గా మనం ఏమంటామంటే ఫిజర్ అని అంటారు. ఎవరైనా కూడా నార్మల్గా ఫిజర్ అనే అంటారు. వీటి లక్షణాలు ఎలా ఉంటుంది సార్? రైట్. సో ఫిజర్ అనేది మనము చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటంటే పైల్స్ పెయిన్ ఎలా ఉంటుంది, ఫిజర్స్ పెయిన్ ఎలా ఉంటుంది, ఫిస్టులా పెయిన్ ఎలా ఉంటుంది, సైనస్ పెయిన్ ఎలా ఉంటుంది, యానోరెక్టల్ యాబ్సెస్ పెయిన్, ఇవన్నీ డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఫిజర్ అని ఎలా గుర్తుపడతామంటే పెయిన్ అనేది మోషన్ పోయే ముందు ఉండదు అసలు. పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మోషన్ పోయే టైంలో స్టార్ట్ అవుతుంది. మోషన్ పోయిన తర్వాత కూడా చాలా సేపటి వరకు పెయిన్ ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ నాకు మోషన్ పోయిన తర్వాత 2 అవర్స్ వరకు పెయిన్ ఉందంటారు. కొంతమంది 4 అవర్స్ అంటారు. కొంతమంది 8 అవర్స్ పెయిన్ కంటిన్యూస్గా ఉందని కూడా చెప్తూ ఉంటారనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. టెండర్నెస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు కూర్చున్నా, లేచినా, నడిచినా, అక్కడ ఎక్కడైనా టచ్ అయినా కూడా సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. ఇది కూడా ఒక లక్షణం. దీంతో పాటు బ్లడ్ వస్తుందా అంటే బ్లడ్ కూడా స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఎలా అంటే బ్లడ్ అనేది మోషన్తో అంటుకొని వస్తుందన్నమాట. సో ఒక చారల్ లాగా ఎలా ఉంటుందో అలా వస్తే దాన్ని ఏమంటామంటే ఇది మనకు ఫిజర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఇది ఎక్కువ ఎవరికి లేడీస్కి ఉంటుందా జెంట్స్కి ఉంటుందా అంటే ఏం చెప్తారు? రైట్. సో ఇది లేడీస్కి జెంట్స్కి ఈక్వల్గా వస్తుందండి. సో దీంట్లో మనకు పెద్ద వేరియేషన్ ఏం చూడము. కాకపోతే ఎక్కువ మిడిల్ ఏజ్డ్ పీపుల్కి వస్తుంది. సో పూర్తిగా ఏజ్ అయిపోయిన వాళ్ళు కాకుండా, తర్వాత చాలా పిల్లలకు కాకుండా మిడిల్ ఏజ్లో ఎవరు ఉంటారో అరౌండ్ 20-45 ఇయర్స్, 50 ఇయర్స్ మ్యాక్సిమం అనుకోండి. ఈ ఏజ్ రేంజ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తుంటాం. అది మనకు విమెన్లో అయినా మెన్లో అయినా కామన్గానే వస్తూ ఉంటుంది. మరి ఆ పెయిన్ భరించడానికి ఇప్పుడు ఆఫీస్కి చాలామంది వెళ్తూ ఉంటారు. ఎంప్లాయీస్ చాలామంది ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నట్టు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? రైట్. సో ఇది మీరు చెప్పినట్టు చాలా కరెక్ట్ అండి. ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని పని చేస్తుంటారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేకపోతే కంప్యూటర్ సిస్టమ్ ముందు ఎవరైతే ఎక్కువ కూర్చుంటారో, రిసెప్షనిస్ట్, లేకపోతే చాలామంది ఎవరైతే కూర్చొని చేసే పనులు ఉంటాయో వాళ్ళకు ఎక్కువగా వస్తుంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. వీళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి దీనికంటే హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్లో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలన్నా, లేకపోతే ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గాలన్నా, సో ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పెయిన్ రిలీఫ్ అనేది కావాలి. ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ కావాలన్నా, ఇది మళ్ళీ రాకుండా ఉండాలన్నా, కంప్లీట్గా ప్రివెంట్ చేయాలన్నా, ఉన్నది కంప్లీట్గా తగ్గిపోవాలన్నా, క్యూర్ చేయాలన్నా, సో లేకపోతే ఇమ్మీడియట్ రిలీఫ్, ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్, ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ తగ్గాలన్నా, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ ది పెయిన్ తగ్గాలన్నా, ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది పెయిన్ తగ్గాలన్నా, అదేవిధంగా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయన్నమాట. సో వెరైటీ ఆఫ్ పెయిన్స్ తగ్గాలన్నా హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ వీళ్ళకి. సో
బోత్ క్యూర్కి పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెన్షన్కి పనిచేస్తుంది. అదేవిధంగా ఇమ్మీడియట్ రిలీఫ్ కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఫిషర్స్లో. ఎట్లా యూజ్ చేయాలి హోమియోపతి మెడిసిన్ ఎట్లా యూజ్ చేస్తుంటారంటే మార్నింగ్ వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, ఈవినింగ్ ఎలా యూజ్ చేస్తారంటే ఏం చెప్తారు? రైట్. ఇది సిమ్టమ్స్ని బట్టి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చాడు, చాలా పెయిన్ ఉంది, కంటిన్యూస్గా ఉంది. వాళ్ళకి ఏం చెప్తామంటే మనము హోమియోపతి మెడిసిన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వేసుకోమని చెప్తామన్నమాట, పెయిన్ తగ్గేంత వరకు. వాళ్ళు ఒక 2-3 అవర్స్ లేకపోతే ఈవినింగ్ వరకు వేసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా మంచి పెయిన్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. సో అది అక్యూట్ కేసులో సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మనం రిలీఫ్ ఇచ్చేసాం వాళ్ళకి. రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఉన్న డిసీజ్ని క్యూర్ చేయాలన్నమాట. ఉన్న డిసీజ్ని క్యూర్ చేయాలంటే మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మనకు యానల్ ఫీజర్లో 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అక్యూట్ యానల్ ఫీజర్ అంటాము, క్రానిక్ యానల్ ఫీజర్ అంటాం అనమాట. అక్యూట్ యానల్ ఫీజర్ అంటే ఏంటంటే యానల్ ఫీజర్ స్టార్ట్ అయ్యి 6 వీక్స్ లోపల, అంటే 1.5 మంత్ లోపల దాన్ని ఏమంటామంటే అక్యూట్ యానల్ ఫీజర్ అంటాం. 1.5 మంత్ దాటిపోయింది అనుకోండి, దాన్ని క్రానిక్ యానల్ ఫీజర్ అంటాం. సో అది అక్యూట్లో ఉంటే మనకు వితిన్ ఇంకొక 1 మంత్ మెడిసిన్ వాడితే రెగ్యులర్గా మోస్ట్లీ తగ్గిపోతుంది. అదే క్రానిక్ యానల్ ఫీజర్ అనుకోండి, అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఏం చేస్తామంటే మనము కంప్లీట్గా క్యూర్ చేయడానికి మనకు మినిమం 3 మంత్స్ అయితే పడుతుంది. సో సిమ్టమ్స్ అయితే ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేసాయి, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ, డ్యూరేషను, నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బట్ దాన్ని కంప్లీట్ క్యూర్ చేయాలంటే క్రానిక్ యానల్ ఫీజర్లో 3 మంత్స్ రెగ్యులర్గా మందులు వాడాలి. ఒక్కసారి క్యూర్ అయిపోయింది, అది క్రానిక్ కానీ లేకపోతే అక్యూట్ కానీ. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయాలి. ఆ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. క్రానిక్ యానల్ ఫీజర్ ఉన్న వాళ్ళు ఒక 3 మంత్స్ మళ్ళీ తీసుకోవాలన్నమాట. అదే అక్యూట్ యానల్ ఫీజర్ కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత ఇంకొక మంత్ వాడి స్టాప్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే క్రానిక్ అక్యూట్ యానల్ ఫీజర్ ఉన్న వాళ్ళు 2 మంత్స్ వాడాలి. క్రానిక్ యానల్ ఫీజర్ ఉన్న వాళ్ళు 3 to 6 మంత్స్ వాడితే కంప్లీట్గా తగ్గిపోతుంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అంటే ఏం చెప్తారు సార్? సో దీనికి మెయిన్ రీజన్స్, అసలు ఎందుకు ఈ యానల్ ఫీజర్ స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే మోషన్ చాలా కొంతమందికి గట్టిగా వస్తుంటుంది చూసారా, గట్టిగా వచ్చినప్పుడు మోషన్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యానల్ కెనాల్ని కట్ చేస్తుంది. సో ఫస్ట్ రీజన్ వచ్చి మనము దీనికి కాన్స్టిపేషన్, దట్ హార్డ్ స్టూల్ అంటాం అనమాట. ఇదే కాకుండా ఇంకా కొంతమందికి రెగ్యులర్గా లూజ్ మోషన్స్ అవుతుంటాయి, వాళ్ళకు కూడా ఈ ఫీజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఎప్పుడు చూసినా కడుపు నొప్పి అంటూ ఉంటారు, కడుపులో పిసుకుతుంది అంటారు. సో వాళ్ళు ఏంటంటే దానికి కూడా రెగ్యులర్గా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట. ఎటువంటి వాళ్ళలో ఎక్కువ ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళలో వస్తుందంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న దగ్గరే కూర్చొని ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగానే వస్తుంటాయి. అది మగవాళ్ళైనా కూడా ఆడవాళ్ళైనా కూడా ఈక్వల్గా వస్తాయి అన్నమాట. సో ఇవి మనము యానల్ ఫీజర్కి కామన్గా చూసే రీజన్స్. మళ్ళీ ఇంకో రేర్ రీజన్ ఏముంటుందంటే యానల్ ఇంటర్కోర్స్. సో యానల్ కెనాల్ ఏమన్నా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి ఇట్లాంటి వాళ్ళల్లో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళల్లో మనము దీనివల్ల కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. మరి దీనికి ఎలాంటి ఫుడ్ డైట్ కంట్రోల్ ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? రైట్. సో దీనికి కాజుని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ చాలా గట్టిగా వస్తుంది అంటే దానికి వాళ్ళకి ఏం చెప్తామంటే మంచిగా లిక్విడ్స్ తీసుకోమంటాం, వాటర్ బాగా తీసుకోమంటాం, ఫైబర్ బాగా తీసుకోమంటాం అనమాట. అది వాళ్ళు చేయాల్సింది. లేదు రెగ్యులర్గా లూజ్ మోషన్స్ వస్తున్నాయి దానివల్ల వచ్చిందంటే వాళ్ళకి ఏం చెప్తామంటే మనము ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. లూజ్ మోషన్స్ రావడానికి కారణం ఏంటి, దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి మెడిసిన్ ఇస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఎప్పుడు చూసినా కడుపు నొప్పి ఉంటుంది. ఎప్పుడు కడుపు నొప్పి ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో దీంతోపాటు ఇంకా వేరే డిసీజెస్ ఏమి ఉన్నాయా, సో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాము, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటాము, దాంట్లో కాన్స్ డిసీజ్ అని, ఇట్లాంటి డిఫరెంట్ అల్సరేటివ్ కోలైటిస్ అని ఇంకా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి అసలు ఎందుకు వస్తుంది దాన్ని బట్టి కాజ్ని ట్రీట్ చేస్తే ఇవి కూడా తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనము కాజ్ని బట్టి ఈ పర్సన్కి ఫిషర్ ఎందుకు వస్తుంది అనే కాజ్ను ఐడెంటిఫై చేసి దానికన్నా ట్రీట్మెంట్ చేయగలిగితే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎలాంటి టెస్ట్లు చేస్తారంటే ఏం చెప్తారు సార్? రైట్.
నార్మల్గా దీనికి ఎలాంటి టెస్ట్లు అనేవి పేషెంట్ హిస్టరీని బట్టే చెప్తామన్నమాట. పేషెంట్ ఏం చెప్తారంటే నార్మల్గా, సార్ నాకు పెయిన్ అనేది మోషన్ పోయే టైంలో స్టార్ట్ అవుతుంది, అంతకుముందు ఉండదు. మోషన్ పోయిన తర్వాత చాలా సేపటి వరకు పెయిన్ ఉంటుంది. ఒక 1 అవర్ ఉండొచ్చు, 8 అవర్స్ వరకు కూడా ఉండొచ్చు అనమాట. కొంతమంది నెక్స్ట్ ఏం చెప్తారంటే బ్లడ్ ఎలా వస్తుంది, కొంతమంది డ్రాప్స్ పడింది అనుకోండి, అది ఫిషర్ కాదనమాట. పడుతుంది తక్కువ, మోషన్కి అంటుకొని బ్లడ్ వస్తే దాన్ని ఏమంటారంటే ఫిషర్ అని డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా మనకు డౌట్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాక్టోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ప్రాక్టోస్కోపీ అంటే ఏం లేదు, ఒక చిన్న కెమెరాని యానల్ కెనాల్లో పెట్టి ఫొటోస్ తీసి లేకపోతే వీడియో తీసి రిపోర్ట్ రాసిస్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో అది ప్రతి ఒక్కరూ చేయించుకుంటే మంచిది, యానల్ కెనాల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా. సో ఇదొక్కటే కాదు, ఇంకా వేరే డిసీజెస్ ఏమున్నాయి, మనకు పైల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు? యా, సో చాలామంది కామన్గా ఉంటుందండి పైల్స్, ఫిషర్స్ అనేది కామన్గా కలిసి ఉంటుంది, చాలామందిలో కలిసి ఉంటుంది. సో అది కామన్ సినారియో అనమాట. మనం ఈ ప్రాక్టోస్కోపీ అనేది చేస్తే ఏం తెలుస్తుందంటే ఫిషర్ ఉందా, పైల్స్ ఉందా, ఫిస్టులా ఉందా, లేకపోతే ఏమన్నా సైనస్ ఉందా అనేది క్లియర్గా తెలుస్తుంది. లేకపోతే యానోరెక్టల్ యాబ్సెస్ ఉన్నది కూడా ఒక్కొక్కసారి చూడొచ్చు అనమాట. సో ఫిషర్ అనుకోండి, అది ఏ స్టేజ్లో ఉంది, సో క్రానిక్ ఫిషరా లేకపోతే అక్యూట్ ఫిషర్ అని కూడా తెలిసిపోతుంది. లేకపోతే పైల్స్ ఉంటే పైల్స్లో మనకు డిఫరెంట్ పైల్స్ ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. మళ్ళీ ఇంటర్నల్ పైల్స్లో డిగ్రీ ఆఫ్ పైల్స్ ఉంటాయి, 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ. తర్వాత సైనస్లో ఓపెనింగ్ ఎక్కడుంది, బయట ఉందా, లోపల ఉందా, లేకపోతే ఫిస్టులా ఉంటే ఫిస్టులా ఓపెనింగ్ ఎక్కడుంది, లేకపోతే యానోరెక్టల్ యాబ్సెస్ ఉన్నా మనకు తెలిసిపోతుంది అనమాట. సో దీంతోపాటు మనము అల్ట్రాసౌండ్ కూడా చేస్తాం. అల్ట్రాసౌండ్ కూడా చేస్తే అంటే ఎస్పెషల్లీ మనకు ఈ సైనస్లు ఎక్కడున్నాయి, అదేవిధంగా ఫిస్టులా ఎలా ఉంది, లేకపోతే యానోరెక్టల్ యాబ్సెస్లు ఏమన్నా ఉన్నాయని. సో ఇవన్నీ కంప్లీట్గా తెలుస్తాయి. సో మెయిన్గా మనము ఈ ఫిషర్స్కి చేయాల్సిన టెస్ట్ ఏమో ప్రాక్టోస్కోపీ అంటాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకేదైనా డౌట్ వస్తే మనం అల్ట్రాసౌండ్ కూడా చేయడం బెటర్ అనమాట. మరి ఈ ఫైల్స్కి వచ్చిన తర్వాత ఈ రెండు ఒకేసారి వస్తే అప్పుడు పేషెంట్ పరిస్థితి ఏంటి సార్ అసలు? చాలా దారుణంగా ఉంటుందండి పేషెంట్ పరిస్థితి. మళ్ళీ పైల్స్లో కూడా ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అని ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అయితే ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్ ఉంటుంది. సో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది, పెయిన్ మాత్రం మనకు ఈ ఫిషర్ నుంచి వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ కూడా చాలా పెయిన్ఫుల్. ఎంత పెయిన్ ఉంటుందంటే దాంట్లో కూడా అసలు టచ్ చేస్తే అసలు కూర్చోలేడు పేషెంట్, నడవని కూడా నడవలేడు అనమాట. అంత సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట ఎక్స్టర్నల్ పైల్స్లో. ఎక్స్టర్నల్ పైల్స్ అలాంగ్ విత్ ఫిషర్స్ ఉన్నిందంటే ఇంకా వాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు, చాలా నరకం ఉంటుంది అనమాట. అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఆ ఫైల్స్ అనేది? యా, సో పైల్స్ అనేది మనకు మెయిన్గా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం వల్ల, ఎప్పుడైతే మనకు అబ్డామిన్లో ప్రెషర్ పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్లో ఎక్కువ చూస్తుంటాం, ప్రెగ్నెన్సీలో అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, లేకపోతే విమెన్లో ఎక్కువ ట్యూమర్స్ వస్తుంటాయి అన్నమాట, ఓవేరియన్ ట్యూమర్స్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. దానివల్ల కూడా ఆ ప్రెషర్ పెరిగి పైల్స్ అనేవి వస్తుంటాయి. అదేవిధంగా ఎక్కువ సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళకి, మెయిన్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, డ్రై హార్డ్ స్టూల్ ఉన్న వాళ్ళకి కూడా పైల్స్ అనేవి మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఈ ఫైల్స్కి ఎలాంటి టెస్ట్లు చేస్తారు, ఏం చెప్తారు మీరు? రైట్, పైల్స్కి కూడా అంతే అండి. సో మనము ఏదైతే ఇందాక చెప్పామో ఫిషర్స్కి ఏదైతే చెప్పామో మనము ప్రాక్టోస్కోపీ అనేది, ఈ ప్రాక్టోస్కోపీ అనేది పైల్స్కి కూడా చేస్తాము. పైల్స్ అని డౌట్ వచ్చినా కూడా మనం ప్రాక్టోస్కోపీ చేస్తే అది ఇంటర్నల్ పైల్సా లేకపోతే ఎక్స్టర్నల్ పైల్సా, ఇంటర్నల్ పైల్స్లో మళ్ళీ ఏ డిగ్రీలో ఉన్నాయి పైల్స్, అదేవిధంగా 1st డిగ్రీనా, 2nd డిగ్రీనా, 3rd డిగ్రీనా, 4th డిగ్రీనా అనేది మనము క్లియర్గా మనకు ఆ కెమెరాలో తెలిసిపోతుంది. ఈ ఫైల్స్ ఎన్ని రోజులు కోర్స్ వాడాల్సి వస్తుంది అంటే మందులు? ఇప్పుడు హోమియోపతి లేదా ఇంగ్లీష్ మందులు అంటే ఏం చెప్తారు? పైల్స్లో మనకు 3 ఉంటాయండి. సో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మనకు మినిమం 1 to 1 month వాడితే సరిపోతుంది అనమాట. అదే ఇంటర్నల్ పైల్స్ అనుకోండి, ఇంటర్నల్ పైల్స్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. 1st స్టేజ్, 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ. 1st డిగ్రీ కానీ 2nd డిగ్రీ కానీ ఉంటే హోమియోపతి ట్రీట్మెంట్తో కంప్లీట్గా తగ్గిపోతాయి అవి. సో మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఆ పర్సన్ని బట్టి మనకు ఆన్ అండ్ యావరేజ్ 1 month to 2 months తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 3rd డిగ్రీ, 4th డిగ్రీ పైల్స్ ఉన్నాయనుకోండి, 3rd డిగ్రీ పైల్స్లో మనము హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది 50% ఉంటుంది.
50% సర్జరీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా 4th డిగ్రీ పైల్స్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 90% వాళ్ళు సర్జరీ చేసుకోవాలి, 10% హోమియోపతిలో ట్రై చేయొచ్చు అనమాట. సో ఏది చేసినా కూడా మనము వాళ్ళ కండిషన్ని బట్టి, సో వాళ్ళ వేరే కండిషన్స్ ఏమున్నాయి అని, వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయని దాన్ని బట్టి మనము 3 to 6 months తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ పైల్స్ ఫుడ్ ఏమన్నా ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్? పైల్స్, ఫిషర్స్ మనకు మెయిన్గా దేనికి వస్తాయంటే కాన్స్టిపేషన్ వల్లనే వస్తుందన్నమాట. కాన్స్టిపేషన్ వల్ల వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే మంచి వాటర్ తీసుకోవాలి, బాగా వాటర్ తీసుకోవాలి. సో వాటర్తో పాటు ఫైబర్ ఉన్న ఫుడ్, మనకు 2 types ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అని, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని. సో అదేవిధంగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫైబర్స్ ఎప్పుడు ఒకటే తీసుకోకుండా, సో మనకు డిఫరెంట్ ఆకుకూరలు తీసుకోవడం కానీ, డిఫరెంట్ కాయగూరలు తీసుకోవడం కానీ, ఎప్పుడైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటామో మంచి ఫైబరస్ ఫుడ్. దాంతోపాటు ఏంటంటే ప్రోబయాటిక్స్ బాగా తీసుకోవాలి. ప్రోబయాటిక్స్ అంటే పుల్లటి మజ్జిగ, లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనకు చేసుకోవచ్చు ఇంట్లోనే. జస్ట్ ఇంటర్నెట్కి వెళ్ళి హౌ టు మేక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కొన్ని లక్షల వీడియోస్ వస్తాయి. ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, 2 minutesలో అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు ఫర్మెంటెడ్ ఫుడ్. సో బాగా ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం, ఇవి చేస్తే ఏంటంటే వీళ్ళకి గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి ఇవన్నీ దూరంగా ఉంటారనమాట. ఇంకా ఫైనల్గా ప్రజలకి ఏం చెప్పాలంటే? సో ఈ డిసీజెస్ అన్నీ కామన్ అనమాట. పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ, యానోరెక్టల్ యాబ్సెస్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి ఒకటే, వాళ్ళకి ఏం తెలుస్తుందంటే పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది, ఆ రెండే తెలుస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే యానల్ రీజన్లో పెయిన్, బ్లీడింగ్ అని కొడతారు. గూగుల్లో పోయో, చాట్ జీపీటీలో పోయో, లేకపోతే యూట్యూబ్లో పోయో కొడతారు. మనకి యూట్యూబ్లో కానీ ఇక్కడ ఉండేవి కానీ 100 వీడియోలు తీసుకుంటే 99 వీడియోలు ఫేక్ వీడియోలు. సో నాన్ క్వాలిఫైడ్ పీపుల్ చేసిన వీడియోస్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంటే వాడు ఇంకోటి చెప్తాడు, ట్రీట్మెంట్ ఇంకోటి, ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ తీసుకొని ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళకు ఉన్న డిసీజ్ చాలా ఎక్కువైపోతుంది అనమాట. అలా కాకుండా యానల్ రీజన్లో ఏ పెయిన్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. అదేంటి, ఫిస్టులానా, ఫిషరా, లేకపోతే పైల్సా, లేకపోతే యానోరెక్టల్ యాబ్సెసా, సైనసా, సైనస్ అయితే ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ డిఫరెంట్ స్టేజ్లో ఉంటాయి, డిఫరెంట్ స్టేజ్లో. అంతేకాకుండా ఎందుకు వచ్చింది అనేది ఒక క్వాలిఫైడ్ డాక్టర్కే తెలుస్తుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే యానల్ కెనాల్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. అవును. అక్కడ కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లం అనేది ఒక్కొక్కసారి చేయి దాటిపోతుంది అనమాట. ఆ తప్పులు చేయకుండా ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మనము ప్రజలకి ఇవ్వాల్సిన బెస్ట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.